చూసిన చోట నేను కనపడగలను మనసా వాచ కర్మణానని భక్తితో నన్ను కొలవమని చెప్పి అమ్మవారు చెప్పింది. అలా బాలాత్రిపుర సుందరైన గ్రహం చేత సలక్షణాలన్నీ కూడా మనకు కలగాలని చెప్పి, యోగ్య లక్షణాల చేత మీకు కలిగిన సంతానం ఉచ్చస్థితిని పొందాలి అని చెప్పి, అలాంటి ఉచ్చస్థితిలో కూరుకున్నటువంటి అమ్మవారి అనుగ్రహాశిష్యులు మీ కుటుంబం మీద కలగాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ అనంతరం గౌరీ పాశుపత హవనం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభం చేస్తున్నాము. ప్రధానంగా చెప్పిన విధంగా సంకల్పంలో భాగం ఇది. స్వామివారు చెప్పారు, ఇక్కడికి చాలామంది వివాహం కానటువంటి వారు వస్తూ ఉన్నారు. వివాహం కావాలని తలంపు కోరుకుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వివాహం మహాయజ్ఞము అంటాం. ఆ యజ్ఞం చేసేవారు ఎక్కడెక్కడ చూసినా కానీ అక్కడక్కడే యజ్ఞం ప్రారంభ కర్మ అనేది మనకు దక్కుతుంది అంట. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే కనుక మహాక్రతువులలో ఒక వివాహాన్ని మహాక్రతువు అంటారు. అంటే చెబుతారు పెద్దలు, మీకు అర్థమయ్యే భాషలో గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అంటే ఏది స్వామి, గొడ్డు బిడ్డలు రెండింటిని కలిపి ఒకే దాంట్లో కట్టేయాలంటే అట్లా కాదండి. ఆ గొడ్డు అంటే పశువు అంటాం. అది వచ్చిన వేళ విశేషం బాగుంటే కనుక దాన్ని మనం పశువును బద్ధకంగా చూసుకుంటే కనుక దాన్ని వచ్చేటటువంటి పాలు, పెరుగు, నెయ్యి, ఇతరత్ర వాటి ద్వారా దేహం పుష్టిగా తయారవుతుంది. దేహ పుష్టి కోసం పశువును వృద్ధి చెందించాలని శాస్త్రం ఎలాగైతే చెబుతుందో, మరి బిడ్డ వచ్చిన వేళ అంటే ఇంటికి కోడలు ఉంటాం, బాగా గుర్తుపెట్టుకున్నాం. కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. బిడ్డ వచ్చిన వేళ ఏమవుతుందంటే ఆ గొడ్డు వచ్చిన వేళ విశేషం వల్ల దేహం పుష్టిగా తయారైతే బిడ్డ వచ్చిన వేళ కుటుంబం వృద్ధిగా బలపుష్టిగా తయారవుతుంది అంటుంది. అంటే ఆ ఇంటికి వచ్చిన కోడలు కనుక సరైన రీతిలో కుటుంబాన్ని అర్థం చేసుకోగలిగినదైతే, అత్తామామను గౌరవించదగినదైతే, భర్తను మనస్ఫూర్తిగా చూడదగినదైతే కనుక ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. వచ్చిన దగ్గర నుంచి కూడా అత్తామామలు పక్కన ఉండాలి, మనిద్దరమే ఉండాలి, ఆడబిడ్డ ఇంటికి రాకూడదని చెప్పి ఎప్పుడైతే కోరుకుంటామో ఆ వృద్ధికాంక్ష అనేది క్షీణించిపోవును అంటుంది శాస్త్రం. అంటే ఆ కుటుంబం అనేది, అందుకే పెద్దలు చెప్పేది గొడ్డు బిడ్డను రెండింటిని ఎందుకు చెబుతారని అంటే, గొడ్డు దేహ పుష్టి కోసం, బిడ్డ కుటుంబ పుష్టి కోసము అంటుంది శాస్త్రం. కాబట్టి దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి తప్ప గొడ్డును బిడ్డను తీసుకెళ్ళి కట్టే ఉండాలని చెప్పి కోడను మనం కూడా హింసించకూడదమ్మా. వచ్చిన దగ్గర నుంచి మెల్లో తలుగు వేసి ఒకటి, నేను చెప్తేనే నువ్వు బయటకు పోవాలి, నేను చెప్తేనే నిద్ర లేవాలి, నేను చెప్తేనే పడుకోవాలని చెప్పి హింసించినట్లయితే గొడ్డు కూడా సాధికారం కోల్పోతే ఏమవుతుంది, పిల్లిని బంధించి కొడితే ఏమవుతుంది, పులిగా మారుతుంది. అలాగే ఆ కోడలు కూడా ఇంట్లో అలా మారిందంటే ఆ కుటుంబం అంతా సర్వనాశనం అవుతుంది అంటుంది శాస్త్రం. కాబట్టి మనం బిడ్డగానే చూసుకోవాలి, ఆ బిడ్డ మనకు తగిన విధంగా యోగయుక్తం అవుతుంది అంటారు. అలాంటి యోగయుక్తంగా మనల్ని ఆ బిడ్డలు ఉండాలి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. అలాంటి వారికి మనం పెంపొందించే స్థితిలో వైవాహిక జీవితం చాలా ప్రధానమైనది అంటారు. ఎందుకంటే వివాహతంతు మీకు అందరికీ కూడా తెలుసు, మనం చేసే ప్రామాణికాల్లో, యోగ్య లక్షణాల్లో, మనం కోరుకునే దాన్ని బట్టి మనకు జీవితంలో భగవంతుడు రాసి ఉంటారు అంటాం. అంటే పుట్టిన తర్వాత వాడికి ఒక తదైనటువంటి వధువును, తగిన వరుణ్ణి వెతికి చూసి ఉంటారు. ఆ సమయం వచ్చేదాకా వారికి గురుబలం కలిగేదాకా వివాహం జరగదు. వివాహం క్రతువు అంటాం, అది చాలా విశేషమైన యజ్ఞము అంటాం. అందరూ చెబుతూ ఉంటారు, ఏదైనా కానీ సముద్రమైన దాటొచ్చు కానీ సంసారాన్ని మాత్రం దాటలేము రాదు స్వామి అంటారు. ఎందుకంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తే 1 కోటి రూపాయల తగిన ఖర్చు ఉంటుంది. భార్యను తృప్తిపరిచేటటువంటి తత్వం భర్తకు ఎలాగో అవగతం అవ్వదు. ఎందుకంటే వచ్చిన కొత్తల్లో అలవాటు చేస్తాడు, ప్రేమ నూరిపోస్తాడు, అవసరం లేకున్నా చీర తెస్తాడు, అవసరం లేకున్నా నగలు కొనిస్తాడు. ఇక మధ్యస్థం వచ్చిన తర్వాత అడిగినా కొనివాడు. అప్పుడేమవుతుందంటే భార్యకు నా మీద ప్రేమ తగ్గిందనే అనుమానం ప్రారంభం. కాబట్టి వచ్చిన దగ్గర నుంచి చివరి దాకా కూడా ఒకే తత్వము. నీకు ఆ రోజు కలిగిందని చెప్పి నగలు కొనివ్వద్దు. నీ భర్తని నుంచి భార్య కోరుకునేది నిజమైన ప్రేమ అంటుంది శాస్త్రంలో. శాస్త్రమే కాదు, మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే భర్త భార్య ఇరువురి జీవితం చాలా విశేషమైనది. మహా అయితే 25 సంవత్సరాలు మనం బ్రహ్మచర్య ధర్మంలో ఉంటాము. గృహస్థ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత అన్నీ మారిపోతాయి. చిన్నప్పుడు చేసే పనులన్నీ కూడా తెలిసి చేసిన ఒక రాయి పెట్టి కొడితే కనుక వాడు పిల్లలు లేదా తెలిసి తెలియకో చేసినాడు వదిలేయంట. యవ్వనంలోకి వచ్చినాక బుద్ధి లేదా నీకు ఎద్దులా పెరిగావు, ఎందుకు చేస్తున్నావు అని చెప్పి తిడతావు. ఇక మూడవది, వివాహమైన తర్వాత చేస్తే కనుక వాడిని రోడ్లో పెట్టి మరి శిక్షిస్తారు. కారణం అంటే పెళ్ళయింది, నీకు ఇంత వయసు వచ్చింది, నీకు 2 బిడ్డలు ఉన్నారు, నువ్వా చేయాల్సిన పని అని చెప్పి వాని విషయం అంతా ప్రపంచమంతా తెలిసేలాగా మొత్తం మారు మోగిస్తారు. చూడండి, బాగా గమనించండి, అవస్థలు అంటారు. అలా క్రతువు అనేది, వివాహ క్రతువు చాలా గొప్పది అంటాం. ఒక్కసారి గృహస్థ ధర్మంలోకి వచ్చిన తర్వాత ఇక నేను అలాగే ఉంటాను, నా ఫ్రెండ్స్తోనే తిరుగుతాను, నేను కాలం అలాగే గడుపుతానంటే కుదరదు. ఖచ్చితంగా వచ్చిన తర్వాత నీవు ప్రమాణం చేశావు వివాహంలో ఏమని, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్రయీశ్చనాతి చరామి చతుర్థనాతి చరామి అంటుంది. అంటే ధర్మ అర్థ కామాల్లో నీకు తోడుగా ఉంటానని చెప్పి భర్తగా ప్రమాణం చేశావు. ఇక ఈ రోజు నుంచి కూడా నీ బాధ్యతలన్నీ కూడా భార్యనే. నీ భార్య ఏదైతే కోరుకుంటుందో దాన్ని నెరవేర్చే బాధ్యత నీది. అంటే అనుకోవచ్చు, స్వామి
ఏంది అలా చెప్తున్నాను, వీళ్ళు ఇంటికి పోతానే ఒక 10 కాసులు తీసినట్టు మేము ఎక్కడ తెచ్చిచ్చేది. దానికి తగిన విధంగానే భార్య నడుచుకోవాలి అంటుంది శాస్త్రం. అంటే భర్తకు ఎలా ఉందో తన జీవనాన్ని అనుసరించి అడుగుజాడల్లో నడుస్తామని చెప్తుంది. స్వామి చెప్పిన విధంగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ 4 చరణాల్లో నీకు భర్తగా తోడు ఉన్నప్పుడు మరి భార్య కోరికలు కోరవచ్చా అంటే కోరుకోవచ్చు. ఎలాంటి కోరికలు కోరుకోవాలి అంటే భర్త యొక్క సలక్షణాలను బట్టి కోరుకోవాలంటుందండి. అందుకే చెబుతారు మొట్టమొదటి మాట స్త్రీకి ఏం చెబుతారంటే కార్యేషు దాసి అంటుంది. భర్త నడిచే నడవలికలో అడుగుజాడులో నడవమంటుంది. అంటే అంతేకాని ముందు పోయేసి నీవే సెలెక్ట్ చేసుకొని అన్ని తీసిపెట్టి వచ్చి బిల్లు కట్టిపోమంటే ఆయన వల్ల కారణం. కాబట్టి అడుగుజాడల్లో నడవమన్నారంటే కారణం అదే. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఏదో తెలుసో తెలికో తీపించలేకపోయినాడు, క్షమించండి కానీ రాసి రంపాన పెట్టి అదే కావాలని చెప్పి పట్టి పీడించకూడదు. వివాహకృతకు ఉన్నటువంటి గొప్పదనం. కరుణేషు మంత్రి భోజ్యేషు మాత. తల్లిని మరిపించే భోజనాన్ని పెట్టాలి తప్ప భోజనం దగ్గర కూర్చున్నప్పటి నుంచి కూడా నాకు ఇచ్చారు కొని పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నారు మన ఇంట్లో ఇది లేదని చెప్పి భోజనం పెట్టే సమయంలో ఇవన్నీ మాట్లాడమని కాదు చెప్పింది. భోజ్యేషు మాత అంటారు. కాబట్టి అలాంటివి భోజనంలో పెట్టేటటువంటి మాత యోగ్య లక్షణాలు కలగజేసుకోవాలి. శయనేశ్వరంభ యోగ లక్షణాల చేత భర్తకు ఏ విధమైనటువంటి మనం జీవనాన్ని అందించాలో, ఎలా ఉండాలో నేర్చుకుని ఆయనతో అడుగుజాడలో నడిచేదే జీవితం ఉంటాం. అలాంటి వివాహకృతమును గౌరీదేవి అనుగ్రహించునుగాక అంటుంది. మనకు మాఘ పురాణంలో చెప్పడం జరిగింది. ఏ వైదిక కార్యక్రమంలో వివాహతంత్రులు చూడండి, ఆడపిల్లకు గౌరీ పూజను ఖచ్చితంగా చేయిస్తారు. కారణం ఏంటంటే అంటే అమంగళ దోష నివారణార్థం అంటుంది శాస్త్రం. అంటే ఏం స్వామి అమ్మాయికి అమంగళ దోషాలు ఎందుకు కలుగుతాయంటే మీరు గమనించండి, మగపిల్లలకు ఒక్కసారి జాతకం పుడుతుంది. అంటే పుట్టినప్పుడు ఏదైతే ఉందో గిట్టేదాకా అదే జాతక ప్రభావితం జరుగుతూ ఉంటుంది. కానీ స్త్రీకి మాత్రం 2 సార్లు జాతకం మారుతుంది అంటే, ఒకటి పుట్టినప్పుడు, రెండవది రజస్వల సమయంలో అంట. రజస్వలైనప్పుడు ఏదైతే లగ్నకుండలి ఉంటుందో గ్రహకుండలి అనుకూల రీత్యా ఆ అమ్మాయి యొక్క జీవితం ప్రారంభమవుతుంది అంటుంది. అలా దాని ద్వారా చూడండి మళ్ళీ ఆ రజస్వల సమయంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తుల ద్వారా భర్త జీవితాన్ని కూడా శాసించే శక్తి ఇక్కడ వస్తుంది అంట. కాబట్టి అలా అమంగళ దోషాలు ఏదైనా కలిగినా కానీ ఆ అమ్మాయి వల్ల భర్తకు ఆయుక్షీణ దోషాలు ఉన్నా కానీ వారి యొక్క దాంపత్య జీవితం 100 సంవత్సరాలు శతశీవ వర్ధతాం అని చెప్పి ఆశీర్వదించినప్పుడు వారి 100 సంవత్సరాలు బతికే తత్వాన్ని కలిగించునుగాక ఆ గౌరీదేవి అనుగ్రహించునుగాక అని చెప్పి గౌరీ పూజా కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి అలాంటి గౌరీ పూజా కార్యక్రమాన్ని కాలక్రమేణా అందరూ కూడా విడిచిపెట్టడం జరిగింది. రావడమే వేదిక ఎక్కడము, ఇద్దరు భార్యాభర్తలుగా వచ్చేసి ముందు రోజు రాత్రే వాళ్ళు శుభ్రంగా ఒక రాజా చైర్లో కూర్చుంటే కనుక వచ్చిన వాళ్ళందరూ అక్షతలు వేసి వారిని ఆశీర్వదించి మేము పుత్రులు పౌత్రులు ప్రపౌత్రులు ఇంకా కలిగి ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని చెప్పి ఆశీర్వదిస్తుంటారు కొంతమంది. అంటే పెళ్ళిళ్ళు ఇంకా చేసుకోవాలి. కాకపోతే మనము వివాహ బంధం ఏర్పడిన తర్వాత మాంగళ్యం కట్టిన తర్వాత చేసే ఆశీర్వచనానికి మాత్రమే మంత్రబలం సిద్ధించును అంటుంది శాస్త్రం. కాబట్టి అలా మనం చేసుకునే తత్వానికి యోగప్రదానికి అన్నీ కూడా ఆచరింప చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చి తాళి కట్టేది చెప్పు స్వామి, వారికి సమయం లేదు. ఎందుకంటే బ్రిటిషర్కు 3 గంటలు కావాలి. బొట్టు కట్టేదానికి 3 నిమిషాలే స్వామి మీకు ఇచ్చేది, అంతకు మించి ఇవ్వలేము మేము ఖచ్చితంగా చెప్తున్నారు మొహమాటలు లేదు. ఇంకా దాంపత్య జీవితాలు ఎలా ఉంటాయమ్మా, పెట్టిన ముహూర్తం పెట్టిన వారిని నిందించడం స్టార్ట్ చేస్తారు. బాగలేకపోతే కనుక ఆ స్వామి ముహూర్తం పెట్టినాడు బాగలేదు, ఈ స్వామి పెళ్లి చేసినాడు బాగలేదని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనం వివాహం చేసే సమయంలో మనం ఎంత మాత్రం స్వామికి సహకరించాం, చెప్పినవి శ్రద్ధగా వైదిక సాంస్కృతిక సమాధానంలో మనం చేశామా లేదా, గౌరీ పూజ చేశామా, కన్యాదానం చేశామా, కన్యాదానం చేసే సమయంలో మన మనస్సులో అల్లుడి మీద అనుమానం ఉందా, అంటే వీడు నా బిడ్డను పోషించగలడా లేదా, లేకపోతే ఇతనికి ఏదైనా వ్యాపకాలు ఉన్నాయా, ఇంకేమైనా కర్మలు ఉన్నాయా అని చెప్పి మనస్సులో సుబుద్ధి లేకపోతే కనుక చేసే కన్యాదానానికి ఫలితం శూన్యము అంటుంది. అందుకే అల్లుడిని నమ్మాలి. నారాయణ స్వరూపాయవరాయ అంటుంది శాస్త్రం. అలాంటి వరుడు కావాలంటే ఏం చెయ్యాలి అంటే ఇట్లాంటి గౌరీ పాశుపత హవన హోమాలు ప్రారంభించాలి ఆడపిల్లలకు అంటుంది. అందుకని స్వామివారు చెప్పారు మాకు, స్వామి ఇక్కడికి వివాహం కాని వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తూ ఉన్నారు, ఎందుకు వాళ్ళకే ప్రత్యేకించి సంవత్సరం పూజ చేయాలనుకున్నారు స్వామి అని అడిగితే ఆయన చెప్పిన ఒకే మాట, వీళ్ళు బాంధవ్యాన్ని ఏర్పరచుకొని మరలా దంపతిపరంగా వచ్చి మరలా ఇలాంటి కార్యాలు ఇంకా ఎన్నో చెయ్యాలి అని చెప్పి సంకల్పం తప్ప వేరొక వ్యాపకం లేదన్నారు. అంటే అక్కడ కూడా ఆయన స్వార్థం కావచ్చు, పూజలు జరగాలని యోగ లక్షణం కావచ్చు, ఏదైనా కానీ వారి మనస్సులో ఉన్నది ఒకటే మీరు బాగుండాలి అని చెప్పి ఒక సమాధానం సంకల్పం. కాబట్టి అలాంటి గౌరీ పాశుపతాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ఆ గౌరీదేవి దివ్య అనుగ్రహాశిష్యుల చేత మీకు ఉన్న ఆడపిల్లలు కావచ్చు, యోగ లక్షణాల చేత అమ్మవారి అనుగ్రహాశిష్యుల చేత మంచి వైవాహిక కట్టుకు జరగాలి, పిల్లలకు యోగ లక్షణాలు కలగాలి. ఇవన్నీ పక్కన పెడితే గౌరీ పరమేశ్వరుడు అంటాం. అంటే పార్వతీ పరమేశ్వరులు ఎలాగైతే ఉంటారో మీ భార్యాభర్తల సఖ్యత ప్రేమానురాగాలు అలాగే ఉండాలని చెప్పి ఆ గౌరీ పాశుపతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. అందరూ కూడా శ్రీ గౌర్యై నమః.
అనుకుంటూ అందరూ కూడా నమస్కారం చేసుకోండి. దాతలు లేరు కాబట్టి మనకి కొంచెం కొంచెం స్వాముడు ఇబ్బంది పడకూడదు. మన హోమం ఉంది కదా, హోమం రేపటి దానికంతా ఇవే అనమాట. కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా వేయి, ఇబ్బంది లేదు. వేయి తెప్పిస్తారు స్వామి. ఏం తగ్గలేదు, అన్నీ చేయండి. ఓం మధస్య భగవదాయ నమానస్యాః స్థితప్రజ్ఞతయోగ్యతాసిద్ధ్యర్థం సుపుత్రికా సుఫలయోగ్యతాసిద్ధ్యర్థం వైవాహికృతయోగ్యతాసిద్ధ్యర్థం గౌరీ పాశుపతహవనాఖ్యం కర్మ కరిష్యే. ఓం గౌరీ విమాంగసలిలాని దక్షత్తేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూవశీ సహస్రాక్షర పరమే వ్యోమన్ స్వాహా. గౌరీ విమాంగసలిలాని దక్షత్తేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూవశీ సహస్రాక్షర పరమే వ్యోమన్ స్వాహా. ఓం గౌరీ విమాంగసలిలాని దక్షత్తేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూవశీ సహస్రాక్షర పరమే వ్యోమన్ స్వాహా. ఓం గౌరీ విమాంగసలిలాని దక్షత్తేకపదే ద్విపదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూవశీ సహస్రాక్షర పరమే వ్యోమన్ స్వాహా. ఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరేతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः అఘోర గౌర్యే నమః స్వాహా. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరేభ్యः సర్వేభ్యः సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः అఘోర గౌర్యే స్వాహా. ఓం ఆం హ్రీం హ్రౌం సౌం ఐం క్లీం హౌం సౌః గ్లౌం క్రోం ఏహి ఏహి భ్రమరాంబికా సకల గౌరీ జగన్మోహనాయ సకలాంజ భ్రామయ భ్రామయ రాజా ప్రజాపశంకరే సమ్మోహయ సమ్మోహయ మహామాయే అష్టాదశ పీఠాని రూపిణి అమలవరళ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర కోటి సూర్య భ్రమాభాసురి చంద్రజూటి మాం రక్ష రక్ష మమ శత్రూన్ భస్మీ గురు విశ్వమోహిని हिं क्लीं हुं हुं गौरी भट स्वाहा स्वाहा. ओम मां ह्रीं सौः ऐं क्लीं हौं सौः ग्लौं ऐं एहि भ्रमराम्भा एहि सकल जगन्मोहन मोहन सकलाजंड पिंड जहांभ्रामय भ्रामय राजा प्रजापशंकरि सम्मोहय सम्मोहय महामाये अष्टादश पीठानि गौरी गौरी अमलवरलय स्फुर स्फुर प्रस्फुर प्रस्फुर कोटि सूर्य भ्रमा भासुरि चंद्रजूटी मां रक्ष रक्ष मम शत्रून्नाशय नाशय भस्मी गुरु विश्वमोहिनी हुं क्लीं गौरी हुं पट स्वाहा स्वाहा. ओम गणाधिपतये महागणाधिपतये गौरी प्रचोदया स्वाहा. ओम मां ह्रीं सौं औं क्लीं हौं सौः क्लौं ऐं एहि भ्रमराम्भैः सकल जगन्मोहन मोहन सकलांडज भ्रामय भ्रामय राजा प्रजापशंकरि सम्मोहय सम्मोहय महामाये अष्टादश पीठि रूपाणि अमलवर्णय स्फुर स्फुर प्रस्फुर परस्फुर कोटि कोटि सूर्य भ्रामरि भारी चंद्रजूटी हुं मां रक्ष रक्ष मम शत्रून्नाशय योगी रक्ष गौरी हुं फट स्वाहा स्वाहा. ओम गणाधिपतये महागणाधिपतये गौरी प्रचोदया स्वाहा. घोरेभ्यो तघोरेभ्यो घोर घोरेतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपे गौर्ये स्वाहा. ओम गणाधिपतये महागणाधिपतये गौरी प्रचोदया स्वाहा. घोरेभ्यो तघोरेभ्यो घोर घोरेतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः गौरी नमः स्वाहा. ओम गणाधिपतये महागणाधिपतये गौरी प्रचोदया स्वाहा. घोरेभ्यो तघोरेभ्यो घोर घोरेतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नमः स्वाहा. ओम
गौरीभ्योदया स्वाहा घोरेभ्यो घोरीभ्यो घोरघोरीतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु गौरी नमः स्वाहा ओम गणामकेभ्यः महासमन्नो गौरीभ्योदया स्वाहा घोरेभ्यो घोरीभ्यो घोरघोरीतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु द्ररूपेभ्यो गौर्ये नमः स्वाहा ओम गणामकेभ्यः महासमन्नो गौरीभ्योदया स्वाहा घोरेभ्यो घोरीभ्यो घोरघोरीतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु द्ररूपेभ्यः स्वाहा ओम गणामकेभ्यः महासमन्नो गौरीभ्योदया स्वाहा घोरेभ्यो घोरीभ्यो घोरघोरीतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो